మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున జై భీమ్ తెలియపరుస్తున్నా. మిత్రులారా, ఈరోజు ప్రాణం కన్నా జ్ఞానం గొప్పదని చాటి చెప్పినటువంటి మహా గొప్ప నాయకురాలు, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈరోజు జన్మదిన సందర్భం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారికి మనమందరం రుణపడి ఉన్నట్టు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్న మిత్రులారా. ఎందుకు అంటే ఈరోజు రుణపడి ఉన్నాము ఎందుకు అంటారంటే, భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థలో కూడుకపోయినటువంటి సమాజంలో మనం బ్రాహ్మణీయ వ్యవస్థలో కూడుకపోయినటువంటి సమాజంలో మనము అంటరాని వాళ్ళగా ఊరికి దూరంగా బతుకుతున్నటువంటి క్రమంలో మొట్టమొదటిగా మనము రుణపడి ఉన్నాము సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారికి. ఒక బీసీ ముదరాజు కులంలో ఉన్నటువంటి వాళ్ళకు రుణపడి ఉన్నాము. ఈరోజు వాళ్ళనే గురువుగా చేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఈరోజు మనం వాళ్ళకే రుణపడి ఉన్నాము ముదిరాజులకని ఈ సందర్భంగా తెలియపరుస్తున్న మిత్రులారా. ఈ దేశంలో ఎప్పుడు కూడా చదువుకోవద్దని, జ్ఞానం ఉండొద్దని, ఆ చదువు వల్లనే జ్ఞానం వస్తుందని చదివే నిరాకరించినటువంటి ఈ బ్రాహ్మణ వ్యవస్థ పైన యుద్ధం చేసినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలండి. ఆమెను స్మరిస్తూ ఈ దేశంలో ఒక ఆడపడుచులకు వంటగదికే పరిమితమైనటువంటి వాళ్లకు చదివేందుకు వద్దని, చదువుకోవాలని, చదివితేనే నీ జ్ఞానం కలుగుతుందని, ఈ సమాజానికి నువ్వు చెప్తావని, ఈ సమాజానికి నువ్వు జ్ఞానం ఇస్తావని చెప్పినటువంటి మహిళలకు మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాలు దొరలు భూస్వాముల పెద్దందారుల ప్రభుత్వాలు కాబట్టి ఇప్పటి వరకు అధికారికంగా ఆమె జన్మదిన ఏడుకోలు జరుపుకోలేకపోతున్నాం. అదే బహుజనులకు రాజ్యాధికారం ఉంటే ఏ తల్లి అయితే మనకు చదువు చెప్పిందో ఆమెనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మనము నిర్ధారణ చేసి మొట్టమొదటి చదువుల తల్లిని అధికారికంగా జరుపుకోగలుగుతాం. అధికారం లేదు కాబట్టే మనకు అధికారం ఉండింటే ఆమెను చదువుల తల్లిగా నిర్ధారణ చేసి అధికారికంగా జరుపుకోగలుగుతుంటుంది. కానీ అధికారం లేదు కాబట్టే మిత్రులారా ఈరోజు 75 సంవత్సరాలు గడిచిన ఆమెను చీకటి గదుల్లో పెట్టిండ్రు. మిత్రులారా, దయచేసి ఈ రోజన్నా జ్ఞాపకం చేసుకోండి. సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే గారు లేకుంటే మనం ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. మనం చదువు లేనటువంటి సమాజంలో బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళు చదువుకొని మనకు చదువు చెప్పిండ్రు, చదువు వల్లనే జ్ఞానం ఉందని వాళ్ళు కంఠాపదంగా చెప్పిండ్రు. మిత్రులారా, ఆడపడుచులకు కూడా ఆడపడుచులకు ప్రత్యేకమైనటువంటి విద్య నేర్పింది మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఎందుకు అంటారంటే ఆమె చదువుకున్నటువంటి ఆడపడుచు కాదు, తన భర్తతో అక్షరాలు నేర్చుకొని, నైట్ అంతా భర్తతో అక్షరాలు నేర్చుకొని ఆ అక్షరాలు తీసుకుపోయి అంటరాని గూడాల్లోకి తీసుకుపోయి ఒక్కొక్క అక్షరం నేర్పి ఆ అక్షరం వల్లనే మీ జ్ఞానం కలుగుతుందని చెప్పినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మనము ఈరోజు ఎంతో కష్టపడి, తన తల్లిదండ్రులు కష్టపడి స్కూల్కు పంపిస్తున్నా కూడా మనం చదవలేకపోతున్నాం. దయచేసి ఆలోచించండి. ఆ రోజుల్లోనే ఎంతో కష్టమైనటువంటి చదువుకోవద్దని నిరాకరించినటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చదువు చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఆమె చదువు చెప్పడానికి పోతే, ఇందాక మిత్రులు చెప్పిండ్రు, చదువు చెప్పడానికి పోతే ఆమె పైన పీడలు కాదు, మనిషి మలినమైనటువంటి దాన్ని కూడా చల్లిండ్రు. అయినా కూడా అంత ఓపికతో తన బస్తలో ఒక డ్రెస్ పెట్టుకొని అక్కడ పోయి అవిటి ఇడిసి ఆ డ్రెస్సును వేసుకొని
మళ్ళీ వాళ్ళకు చదువు చెప్పి రావడం జరిగింది. మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఈరోజు ఆమె వల్ల, ఆమె భర్త వల్ల ఈరోజు అంటరాని కులాలు ఏవైతే ఉన్నాయో, బహుజనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే చదువు వచ్చిందని గంటపదంగా నేను ఎక్కడైనా చెప్పగలుగుతా. మిత్రులారా, దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు దారా రామచంద్రన్న గారు, సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు, అలాగే మాజీ జిల్లా ఇన్ఛార్జ్ గూళ్ళ శ్రీనివాస్ ముదిరాజు గారు, జడ్చల్ల నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజు గారు, అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు దశరథ్ గారు, మరో పార్టీ కోసమే పరితపించేటటువంటి యువకుడు గడ్డం రాజు గారు, దేవరకద్ర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండన్న గారికి సావిత్రిబాయి ఫూలే గారి 194వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి ఫూలే గారు మహారాష్ట్ర పూణే పరిసర ప్రాంతాలలో ఆనాటి పరిస్థితులు, ఆనాడున్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా, వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఏం చేయాలి అనేటటువంటి ఒక తరుణంలో తను మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను స్థాపించి ఆనాటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఎంతోమంది యువకులను తయారు చేసి ఒక సంస్థగా ఎప్పుడైనా సరే పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు, పరిస్థితులు ఎక్కువ సమాజానికి కీడు చేసేటటువంటి సమయంలో వ్యక్తిగా పోరాడితే శక్తి సరిపోదు అని తను భావించి ఒక సంస్థగా, ఒక సమూహంగా తయారు చేసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి ఆ బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ఒక యుద్ధంలా పోరాటం చేయడం జరుగుతుంది. తను చేయడమే కాకుండా తన భార్యను కూడా, అంటే అక్కడ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ యువకులందరినీ తయారు చేసి ఒక సత్యశోధక సమాజంగా నిర్మించిన తర్వాత తను భార్య కూడా ఉంది కదా. ఆనాడు స్త్రీలకు, అన్ని వర్గాల స్త్రీలకు కూడా చదువు లేదు కాబట్టి ఆ స్త్రీలకు కూడా విద్యను అందించాలి. మరి ఏం చేయాలి? అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ, అంటరానితనము, చదువుకునే హక్కే లేని ఆ కాలంలో స్త్రీలకు, భర్తలు వదిలేసిన స్త్రీలకు, ఎంతో మంది మోసపోయిన స్త్రీలను అందరినీ కూడా కూడగట్టి సావిత్రిబాయి ఫూలే ద్వారా పాఠశాలను నిర్మించి వాళ్ళకి, అలాగే అనాథ ఆశ్రమాలను స్థాపించి స్త్రీల కోసమని ఇప్పుడున్నాయి కదా భరోసా కేంద్రాలు, సఖీ కేంద్రాలు, ఇలాంటివన్నీ కూడా ఆనాడే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి సారథ్యంలో సావిత్రిబాయి ఫూలే గారు నిర్మించడం జరిగింది. వాళ్లకు చదువు చెప్పించడం జరిగింది, వాళ్ళకి చైతన్యం చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళందరినీ కూడా చదువు చెప్పి చైతన్యం చేస్తున్న క్రమంలో అప్పుడున్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఏదైతే ఉందో, సావిత్రిబాయి ఫూలే గారిని ఎన్ని రకాలుగా అవమానపరచాలో అన్ని రకాలుగా అవమానపరిచింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు, ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఏంటి అంటే, ఈ సమాజంలో బ్రాహ్మణీయ వ్యవస్థ అనే ఒక కుళ్ళు వ్యవస్థ అనేది పాతుకుపోయింది. దీనివల్ల 85% ఉన్నటువంటి ఈ బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనేక రకాల అవమానాలు, బాధలు, అంటరానితనం అనుభవిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచనతోన, కొంత బ్రిటిషు వారి సహకారంతోన తను ఆ కాలంలోనే ఒక కౌన్సిలర్గా గెలవడం జరిగింది. రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయడం జరిగి ఒక కౌన్సిలర్గా కూడా తను బాధ్యత చేపట్టిండు. చేపట్టిన తర్వాత అతనికి కూడా అనేక రకాల బెదిరింపులు కూడా జరిగినాయి. పెద్దలు సార్ చెప్పినట్లు ఆనాడు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణీయ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో ఈ శూద్రులు, అతిశూద్రులు అనే వాళ్ళకి చదువుకునే హక్కు లేదు కదా, హక్కు లేదు అని
వాళ్ళ మనుధర్మ శాస్త్రంలో రాసి పెట్టడం వల్ల దానికి వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాడుతూ చదువు చెప్తున్నాడు కదా, ఈయననే తీసేస్తే అంటే చంపేస్తే పోలే అన్నట్టు ఆ బ్రాహ్మణీయ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే కొంతమందిని ఇప్పుడు కదా రాజకీయాలలో రెచ్చగొట్టి కొంతమంది చెంచాలను ఎలా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ మీదకి ఎలా తోస్తున్నారో ఆ కాలంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని చంపడానికి కొంతమందిని రెచ్చగొట్టి పంపించడం జరుగుతుంది. ఆ టైంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళు వచ్చి చంపడానికి వస్తే వాళ్ళ దగ్గర లేచి వాళ్ళకి నమస్కరించి వాళ్ళతో మాట్లాడి, మీరు నన్ను చంపడానికి వచ్చింది కదా, నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి పనిచేస్తున్నాను, మిమ్మల్ని మీ హక్కుల కోసము మీ రక్షణ కోసం నేను పనిచేస్తున్నాను, నన్ను చంపడం వల్ల మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని అంటే హాయిగా చంపుకోండి అని ఒక మాట చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి వెనుదిరిగిపోవడం జరుగుతుంది. అలాగే బ్రాహ్మణుల ప్రమేయం లేకుండా ఈ బహుజన వర్గాలకు పెళ్లిళ్ళు జరగాలి అనేటటువంటి ఒక ఆలోచనతోన బహుజన వర్గాలకి ఎంతో మందికి కూడా తను పెళ్లిళ్ళు బ్రాహ్మణుడు లేకుండానే పెళ్లిళ్ళు చేయడం జరిగింది. బ్రాహ్మణుడు పెళ్లి చేయడం వల్ల ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయో, ఎన్ని రకాలుగా మనుషులు మన మూఢనమ్మకాలలోకి వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతారో వివరంగా తెలియజేసి బ్రాహ్మణులు లేకుండానే బ్రాహ్మణ పురోహితులు లేకుండానే పెళ్లిళ్ళు చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ తను అనుకున్నది ఏంటంటే ఈ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలి అనేటటువంటి ఒక ఆలోచనతో తను పనిచేయడం జరిగింది. అంటే ఇక్కడ మన మిత్రులు కూడా కొంత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి ఆ దుర్మార్గమైన పరిస్థితులకు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పని చేసిండ్రు అనేది వాళ్ళ ద్వారా మనం ఇన్స్పిరేషన్ గా ఆనాడున్న పరిస్థితులకు వాళ్ళు వ్యతిరేకంగా సమూహంగా పనిచేయడం జరిగింది కాబట్టి వాళ్ళు విజయవంతమైన ఈనాటికి వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. మరి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి సత్తా, ధైర్యం, దమ్ము మనకున్నదా? కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు అనేవి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేస్తున్నారు, మనతో డబ్బులు లేవు. మరి డబ్బులతో రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకు 100 మంది వస్తారు. మరి మనం 100 మందిని వెళ్తున్నామా? ఈ రోజు ఈ జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఇది ఇంతమందితో మనం చేయడం మనకు బాగానే సభాధ్యక్షులు రామచంద్రయ్య గారు, జిల్లా ఇన్ఛార్జి గంగాధర్ గారు, అసెంబ్లీ నాయకులు, తర్వాత సీనియర్ నాయకులు రామచంద్రయ్య గారు, సావిత్రిబాయి పూలే గారు ఈ సమాజానికి అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు లేని సమాజానికి చదువు నేర్పి తన భర్త సహకారంతో, పూలే గారి సహకారంతో చదువు నేర్పి ఈరోజు మనందరినీ చదువుకునే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఒక అవకాశం కల్పించింది. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టబద్ధం చేసి ప్రతి మనిషి చదువుకునే విధంగా భారత రాజ్యాంగంలో ఒక చట్టం రాయడం వల్ల మనందరం చదువుకొని ఈరోజు అందరికీ అంటే ఒకప్పుడు కొంతమంది చదువుకోవాలి, కొన్ని కులాల జాతులు వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే చదువు చెప్పాలి. దాన్ని మొత్తము పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి ద్వారా మార్పు చేయడం జరిగింది. బాబాసాహెబ్ చట్టం చేసి అందరూ చదువుకోవచ్చు, అందరూ చదువు చెప్పవచ్చు అనే చట్టం తీసుకొచ్చింది. తర్వాత మానశ్రీ కాంశీరామ్ గారు రాజకీయ ప్రవేశం కల్పించిన మనందరికీ, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వము మనకు ప్రజలకు, మన బహుజనులకు ఏం చేయదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తీసేసి బహుజన ప్రభుత్వము వచ్చే విధంగా నాయకులందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఏంటంటే టీడీపీ రాజ్యం చేసింది, కాంగ్రెస్ చేసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ చేసింది. ఈ ప్రభుత్వాలు మనకు ఏం చేయవు, ఒక టైంపాస్ కార్యక్రమం కాబట్టి మనం రాజకీయంగానే ప్రభుత్వాన్ని తీసి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పనులు ఒక టైంపాస్ పనులు కాబట్టి మన పనులు మనం చేసుకొని మన రాజ్యం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ జై భీమ్, జై పూలే. లేదు. తర్వాత 97లో 1897 సంవత్సరము ఆమె చనిపోవడం జరిగింది. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా ఈయన సహకారము చెందడం జరిగింది. తర్వాత అదేవిధంగా సావిత్రిబాయికి మహాత్మా జ్యోతిరావు పూలేకు ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది ఇంటర్ రిలేటెడ్.
మహాత్మా జ్యోతిరావు పూలే లేకుండా మన అదేవిధంగా సావిత్రిబాయి పూలే లేదు, సావిత్రిబాయి పూలే లేకుండా జ్యోతిరావు పూలే లేదు. కాబట్టి పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలకు ఎక్కువ స్త్రీలకు మంచి చదువు నేర్పాలనే ఉద్దేశంతోనే మా సావిత్రిబాయి అనేది కృషి చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా సావిత్రిబాయి ఏదైతే అగ్రహారం నుంచి పిల్లలకు పాఠాలు చెప్పనీకి పోతున్నంటే పాదచీర కట్టుకొని బురద తర్వాత వాళ్ళు వేసేది. తర్వాత ఆ పాత చీరని ఇచ్చిపెట్టేసి కొత్త చీర కట్టుకొని పిల్లలకు బోధించేది. బోధించిన తర్వాతనే ఆమె అట్లా చదువు నేర్పడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి. కాబట్టి ఈ సావిత్రిబాయిని మనం కొలుచుకోవడం అనేది తప్పు కాదు. ఏదే ప్రభుత్వ శాఖలు కూడా సావిత్రిబాయి యొక్క జన్మదినము చేయడం జరుగుతుంది, వర్ధంతి చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఓట్ల కొరకే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ అనేది కాంశీరామ్ పుణ్యాన ఈ సావిత్రిబాయి వెలుగులోకి రావడం జరిగింది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే రావడం జరిగింది. కాబట్టి మాంగులు తర్వాత ఆయన ఇద్దరు కలిసి బ్రాహ్మణులు పైసలు ఇచ్చినట్టుంటే చంపడానికి ఇద్దరిని చంపడానికి పోయింది. కాబట్టి పోతున్నంటే వాళ్ళు పైసలు ఇచ్చింది కదా, మేము కూడా పైసలు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. పైసలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు మార్చుకొని వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని మళ్ళీ వాళ్ళకు మహాత్మా జ్యోతిరావు పూలేకు తర్వాత అదేవిధంగా మా సావిత్రిబాయికి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు. కాబట్టి మా సావిత్రిబాయికి గోవిందరావు అనే తండ్రి ఎవరైతే ఉన్నారో మహాత్మా జ్యోతిరావు పూలేకు, తర్వాత మహాత్మా గోవిందరావు సంప్రదాయవాది. కానీ గోవిందరావుకు తర్వాత జ్యోతిరావు పూలేకు పడంది కాబట్టి జ్యోతిరావు పూలే అలాగై సంసారం వేరే చేయడం జరిగింది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత షేక్ బాయ్ అనేది ఇద్దరు కలిసి ఒక పాఠశాల చదివిన తర్వాత వాళ్ళకు మంచిగా పాఠాలు చెప్పేసి అనాథాలకు ఎక్కువ ప్రేమించేది ఆమె మహాత్మా జ్యోతిరావు మన సావిత్రిబాయి. తర్వాత పిల్లలంటే చాలా ఇష్టము ఆమెకు. ఆ పిల్లల గురించి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలోని సభ నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు రామచంద్రన్న గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జు గంగాధరన్న గారికి, సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ అన్న గారికి, అదేవిధంగా గుల్ల సీనియర్ నాయకులు అన్నగారికి, అదేవిధంగా అందరికీ జై భీములు తెలియపరుస్తూ, ఈరోజు భారతదేశంలోనే ఒక అత్యున్నత అంటే సమాజానికి జ్ఞానం తీసుకొచ్చేటటువంటి చదువుని ఈ సమాజానికి పరిచయం చేసినటువంటి, మహిళలకు పరిచయం చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మనందరం రుణపడి ఉండాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే కేవలం అగ్రకులాల్లో మహిళలు కూడా చదువుకునే అవకాశం లేదు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదివి వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని పరిపాలించి, అంటే వాళ్ళ మంత్రం ఉంటుంది ఒకటి, అధ్యయనం అధ్యాపనం చ యజనం యాజనం తదా దానం ప్రతిగాంచే వహ బ్రాహ్మణ నామ కల్పే. అంటే చదువుకోవాలన్నా చదువు చెప్పాలన్నా బ్రాహ్మణుడే చేయాలి. అదేవిధంగా ఎవరికైనా దానం చేయాలన్నా దానం తీసుకోవాలన్నా బ్రాహ్మణునికే చేయాలి. అదేవిధంగా ఎవరికైనా జ్ఞానం చెప్పాలన్నా జ్ఞానం తీసుకోవాలన్నా బ్రాహ్మణుడే చేయాలి. అంటే కేవలం బ్రాహ్మణులకే వాళ్ళకు మాత్రమే ఇది పొందుపరచడం జరిగింది. అలాంటిది కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మనకు చదువుకునే హక్కు ఇవ్వడం వల్ల మనం ఒక చదువుకునే హక్కు ద్వారా మనం చదువుకొని మహిళగా సావిత్రిబాయి పూలే తన భార్యకు చదువు చెప్పి ఈ సమాజానికి చదువు నేర్పి, ఆ చదువు నేర్పిన సమయంలో బ్రాహ్మణులు ఎంతో ఈ యొక్క అమ్మగారికి ఎంతో ఇబ్బంది కలిగించినటువంటి సమయం మేడం గారు ఎదురుపడడం జరిగింది. అట్లాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ సమాజానికి జ్ఞానం నేర్పలే. నగర్ బిఎస్పి జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్ సార్ గారు మరియు జిల్లా అధ్యక్షులు తారా రామచంద్ర గారు మరియు సీనియర్ నాయకులు రామచంద్ర సార్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ సార్ గారు మరియు శ్రీకాంత్ ముదిరాజు గారు మరియు దశరథం గారు మరియు
గడ్డం రాజు గారు, నాతో మిత్రులందరికీ జై భీము. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో, బీఎస్పీ జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశంలో కనివిని ఎరగని విప్లవము, చదువుల విప్లవం తెచ్చిన మాత సావిత్రిబాయి పులే గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆనాడు ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ ద్వారా చదువులకు దూరమైనటువంటి జనాలకు, అట్టడుగుగా ఉన్న స్త్రీలకు కూడా చదువు వద్దని ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో ఆనాటి కాలంలో 18వ శతాబ్దంలో, ఆ కాలంలోనే స్త్రీలకు చదువు చాలా అవసరమని, చాలా ఆవశ్యకత అవసరమని చెప్పి సావిత్రిబాయి పూలే గారు తన భర్త ద్వారా, మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా జ్ఞానాన్ని పొంది చదువు నేర్చుకొని ఈ సమాజంలో ఉండేటువంటి స్త్రీలకు చదువుకుంటే వాళ్ళు అన్ని రంగాలలో అన్ని విధాలుగా వాళ్ళు జ్ఞానాన్ని పొందిన తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. స్త్రీ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో దేశం అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్ తోటి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య గారైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పిస్తారు. ఆ రోజుల్లో స్త్రీ కూడా చదువుకుంటే, స్త్రీ చదువుకుంటే శని, స్త్రీ చదువుకుంటే అగౌరవం, స్త్రీ చదువుకుంటే అపచారం అనేటువంటివి ఈ మనవాద భావజాలం ఉన్న బ్రాహ్మణులు స్త్రీలపైన అన్ని రకాలుగా, ఎన్నో రకాలుగా ఆమె మీద దాడులు, హత్యలు, తర్వాత వాళ్ళ కుటుంబాని పైన కూడా ఎన్నో రకాలుగా ఊరు బహిష్కరణ కూడా చేసేవారు. ఒకరోజు సావిత్రిబాయి పూలే గారు అక్కడ మహారాష్ట్రలో స్త్రీల పాఠశాలలు స్థాపించిన తర్వాత స్త్రీలకు పాఠశాలలు వెళ్తుంటే మార్గ మధ్యంలో ఉండేటువంటి ఈ బ్రాహ్మణీయ భావజాలం ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు ఆమె పైన రాళ్ళు విసడం కానీ, కర్రలతో కొట్టడం కానీ, మురికి నీళ్ళు ఆమె పైన చల్లడం కానీ చేసేది. ఇట్లా కొంతకాలంగా జరిగే క్రమంలో ఆమె ఒకరోజు తన భర్త కూడా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా చెప్పలేదు. అయితే ఓ రోజు ఏదో విధంగా తెలుసుకొని సావిత్రిబాయి పూలే దగ్గర చర్చ జరుగుతుంది. ఎందుకు అట్లా చేస్తున్నారంటే ఆమె చెప్పకుండా ఈ స్త్రీలకు చదువు చాలా అవసరం అని చెప్పి ఆమె ఒక చిన్న బస్తలో ఒక వేరే చీర తీసుకొని వెళ్ళి, తర్వాత ఆమె పోయే దారిలో ఆ మురుగు, ఆ రాళ్ళు, దెబ్బలకు అన్ని తట్టుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే మురికిగా ఉన్న బట్టలు మార్చుకొని వేరే బట్టలు వేసుకొని అక్కడ ఆడపిల్లలకు, అంటే కుల మత వర్గ భేదాలు లేకుండా స్త్రీలకు పాఠాలు చెప్పేదన్నారు. ఆ విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆమె సావిత్రిబాయి పూలే గారికి సపోర్ట్ చేస్తూ ఈ దేశంలో ఉండేటువంటి మహిళలు చదువుకోవాలని చెప్పి ఆ రోజుల్లోనే పెద్ద విప్లవం తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళ పుణ్యం, ఈ సావిత్రిబాయి వారి పుణ్యం వల్లనే ఈరోజు ఈ దేశంలో స్త్రీలు చదువుకోగలుగుతున్నారంటే ఈ మహానీయురాలు కష్టపడ్డ తర్వాత ఎన్నో బాధలు అనుభవించి ఈరోజు స్త్రీలకు చదువు తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ దేశంలో చూస్తున్నాం, వర్ణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఇప్పటికీ కుళ్ళుకుపోయిందో, ఇంకా బలపరుస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు మొన్న గతంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామంలో హెడ్ మాస్టర్ రాముల్ సార్ అని, ఆ రాముల్ సార్ పైన అక్కడ ఉండేటువంటి అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ స్కూల్లో వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ కు క్వశ్చన్లు అడిగే విధానంలో అతనికి అనుకోకుండా కాలు తగిలితే మీరు కావాలనే తన్నిండ్రని చెప్పి అక్కడ ఉండేటువంటి మా అయ్యప్ప స్వామి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఉండే హెడ్ మాస్టర్ పైన కంప్లైంట్ చేసి, అది జరిగిన మరుసటి రోజే మళ్ళీ అక్కడ ఉండేటువంటి సమయంలో వచ్చి హెడ్ మాస్టర్ దగ్గర ఆ పిల్లవాడిని కాలు, హెడ్ మాస్టర్ చేత పిల్లవాడిని కాలు, అయ్యప్ప స్వామిలో ఉన్న పిల్లవాడిని కాలు మొక్కించడము ఎంత దురదృష్టకరమో మనం ఈ రోజు చూస్తున్నాం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వరు అని మనం ఏ రాజు అన్నాము. గురువే మనకు విష్ణువు, ఈశ్వరుడు, మహేశ్వరుడు అని అన్నాము. కానీ ఇది ఓన్లీ ఇది చెప్పడానికే ఉంది కానీ పాటించడానికి లేదు. కాబట్టి ఈ రోజు గురువు స్థానంలో ఉండేటువంటి ఈ గురువులు అనేటువంటిది ఏదైతే పేద వర్గాలు గురువు, అక్కడ దళిత గురువు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. అదే ఒక అగ్రవర్ణ గురువు ఉంటే ఆ విధంగా అగ్రవర్ణ గురువు. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులకు,
అలాగే కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా జైవింగ్ తెలియజేస్తూ ఈరోజు మా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం మన జీవితంలో స్ఫూర్తిని నింపుకోవడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి, సామాజిక సంఘ సంస్కర్త మన కోసం ఈరోజు సమాజ నిర్మాణం కోసం మనిషిని మనిషిగా చూడని సమాజంలో వాళ్ళకేం సంబంధం లేని వ్యవహారంలో కూడా ఈరోజు ఆమెకింత సమాజ ప్రేమ ఎందుకు? మనం ఏ టర్న్ పాయింట్లో ఉంటున్నాం? అసలు బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక నిమ్న వర్గాలకు సంబంధించిన పేద వర్గాల మీద పనిచేస్తున్న పార్టీ. మన పితామహులైన బహుజన పితామహులైన మహాత్మా జ్యోతిబా పూలే, మా సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, సంతు గాడిగే బాబా, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, కాశీరామ్ వీళ్ళందరూ ఒక ఎజెండాలో మన కోసం పనిచేశారు. అందులో భాగంగానే మనం